హాయ్ అండి, తెరవలి సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు మనలో చాలా మందికి ఉపయోగపడే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటంటే ఏముందండి, ఈ రోజుల్లో చాలా మందికి మోకాళ్ళ నొప్పులు, కాళ్ళకి నీరు రావటం, గర్భవతులకైతే ఒంటికి నీరు పట్టడం, ఇవి సర్వసాధారణం అయిపోయింది. మామూలుగా అయితే అంటే మోకాళ్ళ నొప్పులు, ఒంటికి నీరు మనకి 50 ఆ ఏజ్ వచ్చాక వస్తాయి అనుకుంటాం, కానీ చిన్నపిల్లలకు కూడా వస్తున్నాయండి. ప్రయాణం చేసి వచ్చారనుకోండి, వాళ్ళకి మరీనమాట అసలు పాదాలు ఇంతలా వాసిపోయి మోకాళ్ళు ఇంతలా వస్తాయండి. ఆ ఒంటికి నీరు పట్టి చాలా ఇబ్బంది పడుతుంటారు. అలా నీరు పట్టకుండా పట్టిన నీరుని వదిలించుకునే వీడియో అండి ఇది. మనలో చాలా మందికి ఉపయోగపడింది. మన ఏజ్ వాళ్ళకైతే మరీను ఈ మోకాళ్ళ నొప్పులు వీటితో చాలా బాధపడుతుంటారు కదా. అంటే కొంతమంది, అందరని చెప్పట్లేదండి, కొంతమంది మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం అండి ఇప్పుడు చూసేయండి ఈ వీడియోని. మనకి ముందుగా కావాల్సింది మునగ చెట్టు కాడలండి. ఇటువంటి కాడలు తీసుకోవాలి. వీటి నుంచి మనం ఈ ఆకుని సపరేట్ చేసేద్దాం. ఈ ఆకు ఇప్పుడు ఈ వైద్యానికి మాత్రం పనికిరాదు. అయితే తీసేసాం కదా అని చెప్పి ఈ ఆకు పారేబాకండి. ఈ ఆకు పప్పులో పెట్టుకోవచ్చు, పచ్చడి నూరుకోవచ్చు, లేదు కారపొడైనా చేసుకోవచ్చు అండి. ఈ మునగాకులో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి, అందుకని ఊరకనే వేస్ట్ చేయబాకండి. ఇప్పుడు ఈ తీసేసిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఇది మంచి ఫ్రెష్ ఆకండి, లేతగా ఉంది. ఈ మునగాకుతో కారం చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు అని చెప్పాను కదా. అవి ఎలా చేసుకోవాలనేది మన పాత వీడియోలో ఉందండి. ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆ వీడియోలు చూడండి. ఇప్పుడు ఈ కాడల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ చేతితో తునగాలంటే కొంచెం కష్టం అవుద్ది. మీరు ఏదైనా చాకుతో కావచ్చు, కత్తిరితో కావచ్చు కట్ చేసుకోండి. అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న కాళ్ళన్నీ మనం నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుగుదాం. ఇప్పుడు ఈ కడిగిన కాడల్ని ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్నాం కదండి, అందులో 2 గ్లాసుల వాటర్ పోసుకుందాం. ఇప్పుడు వీటిని పొయ్యి మీద పెట్టి కాగనిద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ గిన్నె పొయ్యి మీద పెట్టుకొని ఈ నీళ్ళని లో ఫ్లేమ్ మీద బాగా మరగకాయాలి. అందులో ఏం చేయాలంటే మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూను జీలకర్ర పొడి, అలాగే 1 స్పూను మిరియాల పొడి ఇవి వేసి వీటిని బాగా మరగ కాగనిద్దాం. చూడండి నీళ్లు ఎలా మరుగుతున్నాయో. ఇవి బాగా మరిగి మరిగి 2 గ్లాసుల నీళ్లు 1 గ్లాస్ అయ్యే వరకు మనం బాగా మరగనివ్వాలి. ఎందుకంటే ఈ మునగ కాడల సారం అంతా నీళ్లలో దిగాలన్నమాట. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే జరుగుతూ ఉండాలి. మీరు ఆ పొయ్యి మీద పెట్టేసి పక్కన ఏదైనా కానీ పని చూసుకోవచ్చు. ఇదిగోండి బాగా తెరిలిపోయినాయి. 2 గ్లాసుల నీళ్లు 1 గ్లాసుకి వచ్చినాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వడగట్టుకుందాం. స్టవ్ ఆపేసి ఇట్లా స్టెయినర్ పెట్టుకొని వడగట్టుకోండి. వీటిని ఒక గ్లాసులోకి పోసుకొని గోరువెచ్చలుగా ఉన్నప్పుడే తాగాలి. మరి ఇంత వేడిగా ఉన్నప్పుడు కాదు, కొంచెం చల్లారనివ్వండి.
అంటే మునగాకు కాడలతో ఎలా కషాయం కాసుకోవాలో ఇలాగే కాచుకొని తాగి మీకున్న సమస్యలను దూరం చేసుకోండి. సూపర్ అండి. నేనైతే మందుల జోలి వెళ్ళను. 3 వంతులు ఇలాంటి విధానాలే పాటించి నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటానండి. ఇది మాత్రం 100% వాస్తవం. అవును, నిర్మోహాటంగా చెప్పచ్చు. సరే బుజ్జమ్మాయి, చూశారు కదండి. మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పనిలో పని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్నో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందే వచ్చేస్తాయండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దామా? అప్పటి వరకు బాయ్.